ఇంటర్వ్యూలో ఎలా కూర్చోవాలి, ఎలా కూర్చోకూడదు ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. డు నాట్ హ్యావ్ క్రాస్డ్ లెగ్స్. మీ లెగ్స్ క్రాస్ చేసి కూర్చోవద్దు. డు నాట్ షేక్ యువర్ లెగ్స్. ఇలా చేయటం మంచిది కాదు. ఒక ఇంటర్వ్యూ టైంలో మాత్రమే కాదు, క్లాస్ రూమ్లో కూర్చున్నప్పుడు, లేదా ఎవరైనా పెద్దవారి ఎదుట కూర్చున్నప్పుడు, ఒక సెమినార్లో కూర్చున్నప్పుడు ఇలా లెగ్స్ని షేకింగ్ చేయకూడదు. లెగ్స్ని అలా షేక్ చేయకూడదు. అలా షేక్ చేస్తే అవతల వాళ్ళకి ఎంబరాస్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో డు నాట్ షేక్ యువర్ లెగ్స్ ఎస్పెషల్లీ డ్యూరింగ్ ద ఇంటర్వ్యూస్. కొంతమందికి ఇంటర్వ్యూలో వారు రింగ్తో ఆడుకుంటుంటారు. రింగ్ని అటు ఇటు తిప్పుతూ, లేదా రింగ్ని తీస్తూ మళ్ళీ పెడుతూ, ఇలా చేయటం వల్ల ఇంటర్వ్యూవర్స్కి ఒక డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. దే విల్ ఫీల్ ఇరిటేటెడ్. సో మీరు రింగ్తో లేదా మీ షర్ట్ బటన్స్తో మీరు ప్లే చేయొద్దు, ఆడుకోవద్దు. కొంతమంది ఎలా కూర్చుంటారంటే, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూలో బాడీని బాగా ముందుకు ఉంచి భుజాలు ఉంచేసి ఇలా నీరసంగా డల్గా కూర్చుంటారు. జాబ్ ఇస్తారా, ప్లీజ్ ఇవ్వండి అన్నట్టుగా ఇంత ధ్యానంగా కూర్చుంటారు. సో ప్లీజ్ అవాయిడ్ ఇట్. మరి కొంతమంది ఇంటర్వ్యూలు ఎలా కూర్చుంటారంటే, బాగా నీలుకొని పోయి ఒక డెడ్ స్నేక్ లాగా, చచ్చిన పాములాగా ఇలా కూర్చుంటారు. వీళ్ళు ఎందుకు ఇలా కూర్చుంటారంటే, టెన్షన్ పెరిగిపోయి ఆటోమేటిక్గా బాడీ ఇలా నీలుకొని పోతుంది అన్నమాట. సో ప్లీజ్ అవాయిడ్ ఇట్. ఇలా కూడా కూర్చోకూడదు మీరు. కొంతమంది ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు చైర్లో మరీ రిలాక్స్డ్గా కూర్చుంటారు. థియేటర్కి వెళ్ళి ఒక సినిమా చూసినప్పుడు ఎలాగైతే కూర్చుంటారో మరీ రిలాక్స్డ్గా వెనక్కి అనుకొని కూర్చుంటారు. ఇట్ విల్ డెఫినెట్లీ క్రియేట్ ఎ నెగిటివ్ ఇంప్రెషన్ ఆఫ్ ఆన్ యూ. మీ యొక్క యారోగెన్స్ని తెలియజేస్తుంది, రెక్లెస్నెస్ తెలియజేస్తుంది. సో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇంత రిలాక్స్డ్గా కూర్చోవద్దు. ప్లీజ్ అవాయిడ్ ఇట్. మరికొంతమంది ఇంటర్వ్యూ టైంలో వాళ్ళ అతి వినయాన్ని ప్రదర్శిస్తారు. ఇలా కూర్చుంటారని చేతులు కట్టుకుని కూర్చుంటారు. గుర్తుపెట్టుకోండి, అతి వినయం ధూర్త లక్షణం అన్నారు. ఇంటర్వ్యూ టైంలో ఇంత అతి వినయం అవసరం లేదు. చేతులు కట్టుకొని కూర్చోవాల్సిన అవసరం లేదు. సో ప్లీజ్ అవాయిడ్ ఇట్. మరి ఇంటర్వ్యూలో ద బెస్ట్ వే ఆఫ్ సిట్టింగ్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద బెస్ట్ వే ఆఫ్ సిట్టింగ్ ఇన్ అన్ ఇంటర్వ్యూ? ఇంటర్వ్యూలో ఎలా కూర్చోవాలి ఇప్పుడు మనం చూద్దాం. యాజ్ సూన్ యాజ్ ద ఇంటర్వ్యూయర్ ఆఫర్స్ ద చైర్ టు సే థ్యాంక్స్ టు దెమ్, థ్యాంక్ యూ సార్ అండ్ చైర్లో కూర్చోండి. చైర్లో కూర్చున్నప్పుడు కంఫర్టబుల్గా కూర్చోండి. బాడీ ముందు కొంచొద్దు, అలాగని బాడీ మరీ నిలుపుకొని ఇలా కూర్చోవద్దు. కంఫర్టబుల్గా కూర్చోండి. కీప్ యువర్ బాడీ ఎరెక్ట్. మీ బ్యాక్ స్ట్రైట్గా ఉంచండి. అలాగే మీరు ఏదైనా ఫోల్డర్ కానీ ఫైల్ కానీ తెచ్చుకున్నట్టయితే మీ ల్యాప్లో పెట్టుకోండి, మీ ఒళ్ళో పెట్టుకోండి. అండ్ దెన్ మీ హ్యాండ్స్ ఇలా ఫ్రీ పొజిషన్లో ఉంచేయండి. మీ హ్యాండ్స్ ఇలా ఫ్రీ పొజిషన్లో ఉంచండి. లేదా యూ కెన్ ఆల్సో హోల్డ్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. ఇలా కంఫర్టబుల్గా కూర్చోండి. ఫీల్ ఫ్రీ. ఫ్రీగా కూర్చోవడం చాలా ఇంపార్టెంట్. మీరు ఎలా కూర్చున్నారనే దాన్ని బట్టి మీ యొక్క పర్సనాలిటీ ఏంటో ఇంటర్వ్యూవర్స్ ఖచ్చితంగా అసెస్ చేస్తారు. సో కంఫర్టబుల్గా, ఫ్రీగా, రిలాక్స్డ్గా కూర్చోండి. మీ హ్యాండ్స్తో మీ రింగ్తో ప్లే చేయొద్దు. ఊరికనే షర్ట్ బటన్స్ సరి చేసుకోవటం, అలాగే ప్రతిసారి తలదూకోవటం అలాంటివి చేయొద్దు. ఫ్రీగా కూర్చోండి. డోంట్ ప్లే ఎనీథింగ్ విత్ యువర్ హ్యాండ్స్. మీ హ్యాండ్స్తో ఏ ఆటలు ఆడొద్దు, దేన్ని కదిలిస్తూ ఉండదు ప్రతిసారి. అండర్స్టూడ్?